Hello family, welcome to my channel. So ee roju nenu dinner recipe ni share chestukuntanu. Oka dinner or meer breakfast lo kuda prepare chesukochu, but chaala time padutundi kabatti anta opika breakfast time lo undadu kabatti manam deenni dinner lo prepare cheskuntam annamata. So that is ravva dosa. Chaala simple ga ayipotundi. చాలా మందికి అనిపించవచ్చు ఈ రెసిపీ కొంచెం హార్డ్ ఏమో, సరిగ్గా రాదేమో అన్నట్టుగా, బట్ అలా ఏమీ లేదు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఆలస్యం లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? అండ్ చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మిక్సింగ్ బౌల్లోకి నేను 1 కప్ రవ్వని యాడ్ చేసుకుంటున్నాను. ఉప్మా రవ్వని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇప్పుడు ఇందులో 1 కప్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను. స్ట్రీట్లో కావాలంటే మీరు మైదా యాడ్ చేస్తారు, బట్ నేనైతే ఇక్కడ ఓన్లీ రైస్ ఫ్లోర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో ఆనియన్, క్యారెట్, కొరియాండర్, సన్నగా చాప్ చేసుకున్న కోకోనట్, గ్రీన్ చిల్లీ అండ్ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఓన్లీ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో బటర్ మిల్క్ అంటే మజ్జిగని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటాను. ఇక్కడ 1 కప్ వరకు నేను మజ్జిగని యాడ్ చేసుకుంటున్నాను. ఒకేసారి ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకోవద్దు, ఆర్ బటర్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవద్దు. మనం మిక్స్ చేసుకోవడానికి వీలుగా ఉండాలి. అంటే లంప్స్ ఆర్ రవ్వ కూడా లంప్స్ అయిపోతుంది, బియ్యం పిండి అండ్ రవ్వ. సో కొంచెంగానే ఫస్ట్ యాడ్ చేసుకొని దాని తర్వాత మనకి ఫ్లోయి బ్యాటర్కి ఎంత అయితే అవసరం ఉంటుందో అంత వాటర్ని మెల్లిగా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇదంతా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మనం నార్మల్ బ్యాటర్స్ లాగా కాకుండా రవ్వ దోశకి ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ బ్యాటర్ అనేది ఫ్లోయిగా ఉండాలి, చాలా వాటరీగా ఉండాలి. దీన్ని ఒక 10 to 15 minutes పాటు రెస్ట్ ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే ఆ రవ్వ అనేది వాటర్ని ఇంకొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది, కొంచెం నానడానికి టైం పడుతుంది కాబట్టి. ఇప్పుడు ఇలా ఉన్న బ్యాటర్ని నేను ఆల్రెడీ ప్యాన్ని హీట్ చేసి పెట్టుకున్నాను. చాలా వేడిగా ఉండాలి ఈ ప్యాన్ అనేది. మనం రవ్వ దోశ వేసుకునేటప్పుడు మాత్రం ఇలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది, చాలా హాట్గా ఉంటే ప్యాన్. ఇలా వేయగానే మనం స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్కి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఓన్లీ కార్నర్స్కి వేస్తే సరిపోతుంది ఈజీగా రావడానికి. ఇప్పుడు నార్మల్గానే స్పాచులాతో మనం ఈ దోశని టర్న్ చేసేసుకోవచ్చు. ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, దోశ స్ప్రెడ్ చేసినప్పుడు ప్యాన్ హీట్ అనేది హైలో ఉండాలి. అండ్ దోశ వేయగానే ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్కి తగ్గించేసుకోవాలి. చూసారా, చాలా పర్ఫెక్ట్గా అయిపోయింది. అండ్ దోశ కుక్ అవ్వడానికి టైం పడుతుంది, నార్మల్ దోశలాగా కాదు. బ్రౌన్గా, టేస్టీగా, చాలా క్రిస్పీగా. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ. మీకు ఇంకా కావాలనుకుంటే దీని మీద అల్లం సన్నగా చాప్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అంటే కొంచెం మనకి రెస్టారెంట్స్కి వెళ్తే అలా కూడా సర్వ్ చేస్తారు. ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని తప్పకుండా వేసుకోండి. ఎందుకంటే మనము ఈ రవ్వ దోశని లో ఫ్లేమ్లో చాలాసేపటి వరకు కుక్ చేసుకుంటాం కదా, అప్పుడు ఆనియన్ ఫ్లేవర్ అనేది ఇంకా స్వీట్గా అయిపోయి చాలా మంచిగా కొంచెం బ్రౌన్గా కూడా అవుతుంది అక్కడక్కడ. సో ఇట్ టేస్ట్ యమ్. ఈ రవ్వ దోశకి మంచిగా కాంప్లిమెంట్ చేస్తుంది అనమాట. అండ్ దీనికి స్పెషల్గా మనం కొబ్బరి చట్నీ చేసుకోవాలి. కొబ్బరి చట్నీ రెసిపీ ఆల్రెడీ నేను పోస్ట్ చేసేసాను. సో ఆ రెసిపీ చూసి ఈ రవ్వ దోశ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొబ్బరి చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఈ రెండు ఇట్స్ లైక్ డెడ్లీ కాంబినేషన్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. అండ్ దట్స్ ఫర్ టుడేస్ వీడియో. ఒకవేళ మీకు రెసిపీ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ఎస్, లైక్, షేర్, కమెంట్ అండ్ ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు చూసేయచ్చు వెంటనే. సో ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.